అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అదే నిజమైతే అక్కడ ఇద్దరికి తమ అన్న చెల్లెలు అన్న విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత యశోద నీకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. దేవకి 2 డేస్లో నేను యశోద తిరిగి వస్తాం. జాగ్రత్త. ఏంటి దేవకి, ఏం మాట్లాడవు? రాత్రికి రాత్రి మీకు మీరే నిర్ణయాలు తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇంకా నాకు జాగ్రత్తలు చెప్పడం దేనికి? అయినా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంట్లో మనుషులకు చెప్పాలని తెలీదా మీకు? అది కాదు దేవకి. వద్దండి, మీరేమీ చెప్పొద్దు. మీరు ఎప్పుడైతే ఆ ఊరు వెళ్తామని అన్నారో అప్పటి నుంచి నాకు గుండెలో దడగా ఉంది. నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది. దయచేసి మీరిద్దరు అక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండిపోండి ప్లీజ్. అన్నయ్య, వదిన మనసు కీడు శంకిస్తోందంటుంది కదా, మీరు డ్రాప్ అవ్వండి, నేనొక్కదాన్ని వెళ్ళొస్తాను. మీ వదిన మనసు కీడు శంకించింది నిజమే అయితే అప్పుడు నీకు కూడా ఏదో ఒకటి జరుగుతుంది కదా. వెళ్తే ఇద్దరం వెళ్దాం, లేకపోతే నువ్వు కూడా వెళ్ళొద్దు. లేదన్నయ్య, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఎన్ని రోజులని నా గురించి నేను తెలుసుకోకుండా ఆ ఊర్మిళతో యుద్ధం చేస్తాను. నేను వెళ్తానన్నయ్య. సరే యశోద, మనిద్దరం వెళ్దాం. బావా, యశోదకు తోడుగా నేను వెళ్తాను. యశోద, మనం వెళ్దాం పద. సుబ్బరాజు గారు, మీరొద్దండి. ఎందుకు? ఒకవేళ ఆ ఊర్మిళ మనం వెళ్లే దారిలో మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని బ్రతకనివ్వదు. సుబ్బరాజు, నువ్వేం వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్విక్కడే ఉండి షాప్ చూసుకో. నేను యశోద వెళ్తున్నాం, వెళ్ళి తీరతాం. నా చెల్లి కోసం నేను ఈ మాత్రం రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదు. దయచేసి ఇంకెవరూ నా నిర్ణయానికి అడ్డు చెప్పకండి. పద యశోద. బావా, నేను మిమ్మల్ని బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తాను, పదండి. సరే. ఓమ్మా, ఊరుకో ఊరుకో ఊరుకో. ఏమైంది నాన్నా? ఇక నుంచి నా టార్గెట్ ఒక్కటే హంసిని. నిన్ను వీలైనంత ఆనందంగా ఉంచాలి. ఆ యశోద గురించి నువ్వు మర్చిపోయేలా చెయ్యాలి. చేస్తాను. ఆ యశోద జ్ఞాపకాలు నీకు రాకుండా ఉండేలా ఏం చేయాలో అదంతా చేస్తాను. నీరజకి నిన్ను ఇంకా దగ్గర చేస్తాను. నిజమైన తల్లి నీరజ అని నువ్వు అనుకునేలా చేస్తాను. నీరజా, నీరజా, ఏంటన్నా? ఓమ్మా. ఏంటమ్మా? గత 2-3 రోజులుగా చూస్తున్నాను, నువ్వు పాపతో ఎక్కువగా టైం స్పెండ్ చేయట్లేదు. అదేం లేదమ్మా. పాప నీకు ఎక్కడ దూరం అవుతుందో అనే భయంతో పాప మీద ప్రేమని నువ్వు చంపుకుంటున్నావని నాకు అర్థమవుతోంది. నువ్వు పాపకి దూరం అవుతూ ఉండటం కరెక్ట్ కాదమ్మా. అనవసరంగా నువ్వు ఏదేదో ఆలోచించి పాపని దూరం పెట్టకు. ప్రశాంతంగా ఉండు. దానికి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నీ ప్రాణానికి ప్రమాదం వచ్చిన ప్రతిసారి నీకు చెప్తుంది చెప్పు. ఒక తల్లిగా నేను నీకు మాటిస్తున్నాను, నీకు ఎప్పటికీ ఈ పాప దూరం కాదు. ఈ పాపకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు నీరజ. ఉంటే నేను నీకెందుకు ఇస్తాను? నిన్ను ఈ పాపకి దగ్గరవ్వమని ఎందుకు ఫోర్స్ చేస్తాను? ఒక్కసారి ఆలోచించు. నేను ఎప్పుడు నీ ఆనందమే కోరుకుంటానమ్మా. బుజ్జమ్మా, బుజ్జమ్మా. అమ్మగారు, చూడు బుజ్జమ్మ, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. పాప ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.
పాప ఏడుపు మళ్ళీ ఇంట్లో వినపడకూడదు. నీరజ, నేను అర్జెంట్ పని మీద వేరే ఊరెళ్తున్నాను. రేపు గాని ఎల్లుండి గాని వస్తాను. పాపని జాగ్రత్తగా చూసుకో. తీసుకో. బుజ్జమ్మ, అమ్మా నువ్వు వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకో. సరేనమ్మా. హలో, నేను అర్జెంటుగా విజయనగరం వెళ్ళాలి. వైజాగ్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. అక్కడి నుంచి కార్ అరేంజ్ చేయండి. అలాగే మేడం. చెప్పు హరి. యశోద, ఎక్కడున్నావు? అది చెప్పు యశోద, ఎక్కడున్నావు? నేను అన్నయ్య కలిసి ఊరెళ్తున్నాం. ఏ ఊరికి? విజయనగరం వెళ్తున్నాం హరి. నేను వస్తానని చెప్పాను కదా, మధుకర్ గారు ఎందుకు? హరి, నేను విజయనగరం వెళ్ళొచ్చాక అన్నీ క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఎక్కడున్నావు ఎగ్జాక్ట్గా చెప్పు. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. నేను మీ ఇంటి లైన్ చివరిలోనే ఉన్నాను. సుబ్బరాజు, బండాపు. వెళ్ళి మాట్లాడరమ్మా. సరే. హరి, ఎందుకు యశోద నాకు చెప్పకుండా వెళ్తున్నావు? నీతో నేను వస్తానని చెప్పాను కదా. వద్దు హరి, మొన్న మన ఊరికి వెళ్ళినప్పుడే అత్తయ్య చాలా కంగారు పడింది. ఇప్పుడు నువ్వు విజయనగరం వస్తున్నావని చెప్తే, అది కూడా నాతో వస్తున్నావని తెలిస్తే ఇంకా ఎక్కువ కంగారు పడుతుంది. అసలే అత్తయ్యకి ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదు. నా మాట విను హరి. నేను అన్నయ్య విజయనగరం వెళ్ళి ఆ ఊర్మిళ గురించి, నా గతం గురించి పూర్తిగా తెలుసుకుని వస్తాం. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది యశోద? నీ భయం, నీ బాధ నాకు రెండూ అర్థమవుతున్నాయి హరి. నువ్వేమీ కంగారు పడకు. నాకేం కాదని చెప్తున్నాను కదా. అన్నయ్యతో వెళ్ళి 1 డేలోనే మాక్సిమం తిరిగి వచ్చేస్తాం. నా గురించి, నా గతం గురించి ఏం తెలిసినా తెలియకపోయినా అక్కడి నుంచి వచ్చాక అత్తయ్యని ఒప్పించి మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ లోపు కుదిరితే అత్తయ్యని ఒప్పించడానికి ట్రై చేయి. లేదంటే నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకున్నాకే మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మను ఒప్పించడానికి నేను ప్రయత్నించాను యశోద. అత్తయ్య ఏమన్నారు? నాకు తెలుసు హరి, అత్తయ్య అంత ఈజీగా ఒప్పుకోదని. చూద్దాం, విజయనగరంలో నా గతంకి సంబంధించి ఏదైనా దొరుకుతుందేమో. అప్పుడు అత్తయ్యని ఒప్పించడానికి మనకి ఛాన్స్ దొరుకుతుంది. నువ్వెన్నైనా చెప్పే యశోద, నేను నీతో వస్తాను. కావాలంటే ముగ్గురం కలిసి వెళ్దాం పద. హరి ప్లీజ్, అన్నయ్య ఉన్నాడు. ప్లీజ్ చెయ్యొద్దులు. ఈ ఒక్కసారికి నా మాట విను హరి. ఏమైంది సుబ్బరాజు? సారీ బావా, చూసుకోలేదు. అనుకోకుండా చేయి తగిలింది. అత్తయ్య ఫోన్ చేస్తుంది హరి. కాల్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్లో పెట్టేషదా. హలో అత్తయ్య.
నా కొడుకు నీ దగ్గరికే వచ్చాడు కదా, నిజం చెప్పు. అత్తయ్య, అదేంటంటే ఎందుకే నా కొడుకు జీవితంతో ఆడుకుంటున్నావు? వాడి భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నావు. ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటాను, నా కొడుకును వదిలేయి. హలో, ఎందుకు హరి అలా కట్ చేసావు? అత్త ఏమనుకుంటుంది? మా అమ్మ ఇప్పటిదాకా చాలానే నీ గురించి అనుకుంది. కొత్తగా అనుకోవడానికి ఏమీ లేదు. మా అమ్మ గురించి ఆలోచించడం మానేసే. నేనెంత చెప్తున్నా నువ్వు వినటం లేదు కాబట్టి మీ అన్నయ్యతో కలిసి జాగ్రత్తగా వెళ్ళిరా. థ్యాంక్స్ హరి, అర్థం చేసుకున్నందుకు. పద వెళ్దు. సరే. హాయ్ హరి. హాయ్ సార్, జాగ్రత్తగా వెళ్ళిరండి. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఏంటి సుబ్రాజ్ గారు, మీరు కూడా విజయనగరం వెళ్తున్నారా? లేదు బ్రో, నేను జస్ట్ బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. అవునా, సరే అయితే. బాయ్ యశోద. బాయ్ హరి. బాయ్ సార్. యాండి చూసారా, ఒక పక్క నేను దాంతో ఫోన్ మాట్లాడుతుంటే వెంటనే అది ఫోన్ కట్ చేసింది. దానికి నేనంటే అసలు భయం గాని గౌరవం గాని ఏమీ లేవు. దానికి నేనంటేనే కాదు, ఎవరన్నా భయం లేదు. అందుకే బిడ్డను ఎవరకు కనిందో తెలియకుండానే కనేసింది. ఆ యశోద ఏం చెప్తుందో ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. వాడ యశోద పేరు తన చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకునేంత స్థాయికి దిగజారిపోయాడు. ఆ పచ్చబొట్టు చూసినప్పటినుంచి నా గుండెల్లో గుణపం దిగినట్టుగా అనిపిస్తుంది. నా కొడుకు జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని నాకు భయం వేస్తుందండి. వాడి బాగు కోసం నేనేం చెప్తున్నా వినే పరిస్థితుల్లో లేడు. వాడు నన్ను వేరేలాగా అర్థం చేసుకుంటున్నాడు. ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టు ఆ యశోదని ఏమైనా చెయ్యాలి అంటే ఆ ఊర్మిళనే చెయ్యాలి. అందుకే నేను వెళ్ళి ఆ ఊర్మిళను కలుస్తాను. దాన్ని ఏం చేసైనా సరే నా కొడుకు నాకు దక్కాలని బతిమలాడుకుంటాను. చూడు దాక్షాయిని, ప్రతి ఒక్క మనిషి తప్పు చేసేది ఆవేశంలోనూ కోపంలోనే. నువ్వు ఇప్పుడు అదే తప్పు చేస్తాను అంటున్నావు. ఊర్మిళ గురించి నీకు పూర్తిగా తెలీదు. నాకు అర్థమైన దాన్ని బట్టి తను మంచిది కాదు. నాకెందుకో ఊర్మిళను నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు అనిపిస్తుంది. రేపొద్దున ఊర్మిళ చేతిలో మోసపోయాక, లేదంటే ఊర్మిళ చేతిలో అన్యాయం అయిపోయాక నువ్వు తలబాదుకుంటావు. ఆ పరిస్థితి నీకు రాకూడదని మరీ మరీ చెప్తున్నాను. యశోద మనసులో హరి ఉన్నాడు, హరి మనసులో యశోద ఉంది. ఈ జన్మకంతే అని వదిలేద్దాం. వాళ్ళనైనా ఆనందంగా ఉండనిద్దాం. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి వాళ్ళ ఆనందానికి అడ్డుపడకు. అసలు నువ్వు కన్న తండ్రివేనా? ఏంటా మాటలు? కన్న కొడుకు జీవితం అక్కడ నాశనం అవుతుంటే కంగారు పడాల్సింది పోయి వాళ్ళిద్దరిని కలవనివ్వు, వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు వెళ్లకు అని నాకు సర్ది చెప్తున్నావా? చిచ్చి, కొడుకు జీవితం నాశనం అవుతుంటే నువ్వు ఊరుకుంటావేమో, నేను చూస్తూ ఊరుకోను.
ఏమైంది బాబు? చెప్పు బాబు. పద బాబు వెళదాం. కనిపించాడా? ఎక్కడా కనిపించట్లేదే. అంటే నేనిప్పుడు వచ్చింది నా ఊరికేనా? అన్నయ్య, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, పద వెళ్దాం. నమస్తే రాజావారు. నమస్తే అండి. నమస్కారం. అరే అమ్మా నాకు నాన్నా, నేను తినను. ఆగరా, ఒక్క ముద్ద నాన్నా. రా రా రా. ఆ, ఆ, అరే బంగారం, ఒక్క ముద్దరా మధు. నాకొద్దమ్మా. ఒక్కటే ముద్ద, చెల్లె తినేస్తుంది చూడు. ప్లీజ్ అమ్మా, ఒక్క ముద్ద, ఒక్క ముద్ద. నా బాబు కదా, అమ్మా, రామ్మా. నాకొద్దమ్మా, ఒక్క ప్లీజ్ ముద్దరా. అమ్మా. నానా, ఒక్క ముద్ద ప్లీజ్ పట్టమ్మా. అమ్మా, చూడు, ఇంకా చెల్లి చాలు, తినేస్తుంది. నాకొద్దు. అరే బంగారం, ఒక్క ముద్ద పట్టు. అన్నయ్యని పట్టుకుందామా? పట్టుకో, ఆ? పట్టుకో, పట్టుకో, నన్ను పట్టుకో, పట్టుకో. అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా, పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా. బంగారు తల్లి. పాపని ఇలా ఇవ్వండి అమ్మా. ఏయ్, ముట్టుకోవద్దు, నేను చూసుకుంటాను. ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం,
అన్నయ్య ఏదో డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావు. అది మా అమ్మ. ఎవరు కావాలయ్యా? ఎవరు మీరు? మేము ఈ కోటను చూడడానికి వచ్చామమ్మా. కాకపోతే తాళాలు వేసున్నాయి. ఆ తాళాలు ఎవరి దగ్గర దొరుకుతాయి? కోటలో ఏమీ కదిలించకుండా చూసి వెళ్తామంటే తాళాలు నేనే ఇస్తాను. సరేనండి, మేం కోట్లో ఏది కదిలించాం. సరే తీసుకోండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు నాకే ఇచ్చి వెళ్ళాలి. అలాగేనండి. ఇదిగోండి. ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఇంట్లో అడుగు పెడుతున్నాను. అమ్మా నాన్న నా చెల్లితో నేను దూరమైనా ఇప్పుడు ఇంకో చెల్లితో మన ఇంట్లోకి అడుగు పెడుతున్నాను. అక్కడే ఆగిపోయారే, రండి. ఊర్మిళ! ఎవర్రా నువ్వు? నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? నువ్వు దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చున్న ఈ సంస్థానానికి వారసుణ్ణి, గజపతిరాజు కొడుకుని, మధుకర్ని. ఈరోజు ఇక్కడే నేను చంపేస్తాను ఊర్మిళ. అన్నయ్య అన్నయ్య